సో మీ ఇంట్లో రిమోట్తో వాడే ఏ ఎలక్ట్రిక్ డివైస్ అయినా సరే మీ ఫోన్తో అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఆచారి టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 16,000 నుంచి 20,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ ఏమైనా చూద్దాం. సో ఈ ప్రైస్ రేంజ్లో కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా ఉంది. ఒక 5 మొబైల్స్ అయితే పిక్ చేశాను. సో ఈ 5 మొబైల్స్లో మీ ప్రియారిటీస్ని బట్టి అండ్ మీ అవసరాలను బట్టి మీరు మొబైల్ అయితే చూస్ చేసుకోండి. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 6 మనకి 14,000లో బేస్ వేరియంట్ లభిస్తుంది అండ్ 17,000లో హయ్యర్ వేరియంట్ లభిస్తుంది. అండ్ ఇది మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది అండ్ 4300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో, మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్తో అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో, 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో, సో ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. స్ప్లాష్ ప్రూఫ్తో ఇది చాలా మంచి ఫీచర్తో ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో మీకు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి సో బెస్ట్ మొబైల్ అనమాట. సో మీరు గేమింగ్ కోసం కూడా ఇది పర్చేజ్ చేయొచ్చు. పబ్జీ లాంటి గేమ్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేయగలదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదే ప్రైస్ రేంజ్లో అంటే 17,000 ప్రైస్ రేంజ్లో రెడ్మీ Note 9 Pro Max వస్తుంది. సో ఇందులో ఏంటంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో కూడా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఇది కూడా 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. అండ్ ఇది 5020 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేశారు. సో ఇది లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అండ్ మీకు ఇందులో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే IR బ్లాస్ట్ వస్తుంది. సో మీ టీవీలు కానీ, ఏసీలు కానీ, సో మీ ఇంట్లో రిమోట్తో వాడే ఏ ఎలక్ట్రిక్ డివైస్ అయినా సరే మీ ఫోన్తో అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో కూడా డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. ఇది 6GB 128 GBతో వస్తుంది. సో 128 GBలో మీకు 2 మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి 17,000 ప్రైస్ రేంజ్లో. ఒకటి రియల్మీ 6 అండ్ రెడ్మీ Note 7 Pro Max అనమాట. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి Poco X2. ఇది బాగా సక్సెస్ అయిన మొబైల్, ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వస్తుంది. సో గేమింగ్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, మెయిన్ సెన్సార్. అండ్ స్టెబిలైజేషన్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇందులో మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్ అనమాట. ఎటువంటి ల్యాగ్ ఉండదు, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. సో మీకు గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా 27 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. అండ్ ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 4500 mAh బ్యాటరీ వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా ఉంటుంది, 20 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్. సో సెల్ఫీ కెమెరా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అండ్ ఇది 6GB 64GB బేస్ వేరియంట్తో మనకి 17,000లో అవైలబుల్గా ఉంది అనమాట. సో మీకు 17,000లో బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సో ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేయండి. సో మీకు లిక్విడ్ కూలింగ్తో వస్తుంది కాబట్టి మీరు ఎంతసేపు గేమ్ ఆడినా సరే మొబైల్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ 6 Pro. సో ఇది కూడా స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది కూడా 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో, 4300 mAh బ్యాటరీతో, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది కూడా స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. సో ఇది కూడా గేమింగ్ పరంగా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. కానీ మీరు ప్రైస్ పాయింట్ చూసుకున్నట్టయితే రియల్మీ 6 ఏమో 128 GB మనకి 17,000లో వస్తుంది. ఇది 64 GB మనకి 18,000లో ఉందన్నమాట. సో గేమింగ్, హెవీ గేమింగ్ అయితే రెండు ఒకేలా హ్యాండిల్ చేస్తే స్లైట్ ఎడ్జ్ మీకు ఇంకా రియల్మీ 6 చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 720G కన్నా మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. కాకపోతే ఒకటే మీరు మైండ్లో పెట్టుకోండి, మీడియాటెక్ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్స్ అన్నీ కూడా కొంచెం హీట్ని జనరేట్ చేస్తే కానీ ల్యాగ్ అయితే ఉండదు. అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ X2. సో ఇది ఒక ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. ఎందుకంటే ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇందులో కూడా 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అండ్ 4000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే క్వాడ్ కెమెరా సెటప్లో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఇది డోల్బీ డిజిటల్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇది కూడా మనకి 18,000లో అవైలబుల్ ఉంది. 4GB 64GB బేస్ వేరియంట్ అయితే. ఎందుకంటే ఇది సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి సో కొంచెం కలర్స్ అయితే వైబ్రెంట్గా ఉంటాయి అనమాట, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో 18,000లో మీరు ఒక గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ 17,000లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే Poco X2 తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి 20,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ 5 మొబైల్స్. మీ ప్రియారిటీస్ బట్టి మీరు మొబైల్ అయితే చూస్ చేసుకోండి.
సో నేనైతే పర్ఫార్మెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి సో పోకో X2 తీసుకుంటాను. ఎందుకంటే మనకి 17,000లోనే 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది అండ్ ఇంకా 730G ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి గేమింగ్కి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అనమాట. సో స్టోరేజ్ నాకు పెద్ద మ్యాటర్ కాదు, అందుకోసం నేను పోకో X2 తీసుకుంటాను. మీకు స్టోరేజ్ ఇంపార్టెంట్ అనుకుంటే Realme 6 తీసుకోండి. అదైతే మనకి 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు అది బెస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ నేను 10,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అండ్ 15,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ మీద ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ చూడకపోతే నేను పైన కార్డ్స్లో చేస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.